రెండో రోజుకి ఏరుకుంది కదా, ఏమనిపిస్తుంది ఇది? ఇంకా ఏదన్నా మరి రాత్రి వరకు ఆఫీసర్స్ వచ్చినా అని తెలిసింది ఈ విగ్రహం విషయంలో. ఆ భరత్ నిన్నటి నుంచి ఆయన నిరాహార దీక్షలో ఉన్నారు. సో ఏదున్నా కూడా గవర్నమెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎనీ డిపార్ట్మెంట్ కానీ ఆ బుల్లెట్ల వీరుడు, తుపాకు బుల్లెట్లకు అతను అడ్డుపెట్టినటువంటి వ్యక్తి, అంత బుల్లెట్లు దిగినా కూడా విప్లవం సైడ్ పోరాడినటువంటి వ్యక్తి, అంతేనా? మరి అతన్ని ఎంత స్ఫూర్తి తీసుకోవాలి? గవర్నమెంట్ ఇది అఫీషియల్గా చేయాలండి. ఎవడో అనామకునికి విగ్రహాలు కట్టిస్తున్నారు అక్కడ, ఏది మన ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడుతున్నాడు. వాడు ఎందుకు పనికిరాని విగ్రహాలు పెడుతున్నారు? ఈ బుల్లెట్ల వీరునికి విగ్రహం పెట్టే పరిస్థితి లేదని అంటే ఇంకా అసలు మనం ఎందుకు ఉండాలి, ఎందుకు బతకాలి? ఈ నుంచే మళ్ళీ ఇంకో రెండో విప్లవం స్టార్ట్ చేయాలని అనేసి మా బంధుమిత్రులకు అందరికీ, నాతో ఉన్నటువంటి కార్మిక నాయకులకు, విద్యార్థి సంఘాలకు, స్టూడెంట్ సంఘాలకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలకు అందరికాక నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నా. ఈ బుల్లెట్ల వీరునికి విగ్రహం పెట్టే పరిస్థితి లేదంటే ఈ భారతదేశం అసలు సిగ్గుతోటి తల వంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి మా మిత్రుడు ఆయన ఆరోగ్యం, మరి ఒక డాక్టర్ లేడు, ప్రభుత్వ అధికారులు ఎవరు లేరు, ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే నాదులు లేడు. ఇంత పెద్ద ఎత్తున వారం రోజుల నుంచి జరుగుతుంటే ఒక్క ప్రభుత్వ అధికారి కూడా రాకపోతే ఎంత శోచనీయం ఇది. ఏనో ఆడ భార్య పోతే కుక్క పోతే ప్రభుత్వ అధికారులు దాని మీద ఎంక్వైరీ ఉంటుంది, కానీ దీని మీద ఎందుకు ఉండదండి? ఇది ఏమి ఇది? పెద్ద భారతదేశం పెద్ద డెమోక్రసీ కంటే ఇది. పోలీసులకు వాళ్ళకేంది, వాళ్ళ అధికారులు ఎలా చెప్తే వాళ్ళు అలా నడుచుకుంటారు. పోలీసు వాళ్ళది ఏమో లేదు, ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళది అంటారు. అసలు దీనికి ఏవో కొద్దిగా పెద్ద కుట్ర నడుస్తున్నది. ఆ కుట్రను బయటికి తీయాలి అందరు కలిసి. మరి మా నాయకులు కూడా ఉన్నారు, ఆయన మన ఇన్నయ్య గారు, పాశం యాదగిరి గారు, జేబీ రాజు గారు కూడా వచ్చిండ్రు. మరి వీళ్ళందరూ దీని వెనకాల ఎవడున్నాడు, అసలు ఎవడు ఉద్యోగి, అసలు దీని వెనకాల సూత్రధార ఎవడు, వాడిని బయటికి తీయాలి. ఓకే, మీ కాలేజీ టీవీ యాజమాన్యానికి ఒకసారి మీరు కూడా మీడియా పరంగా దీని వెనకాల ఎవడు కుట్ర తాగి ఉన్నదో దాన్ని బయటికి తీయాలి. మీ మీడియా వాళ్ళు మీరు ప్రముఖ పాత్ర పోషించాలి ఈ విషయంలో. ఓకే, ధన్యవాదాలు.